మేషే భరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమార్య గురుపుత్రం రామానుజమహం భజే. భగవద్బంధువులారా, వేదపాదస్థవంలో తరువాతి శ్లోకంలోకి మనం అడుగు పెడుతున్నాం. సహస్రాంగాయ సాంబాయ సహస్రాధీశాయ సహస్రభావయే తుభ్యం సహస్రాక్షాయ మీఢుషే. ఇది అంతకుముందు శ్లోకం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుని విశేషంలోకి వెడదాం. అది వరుస క్రమంలో 43వ శ్లోకం. భూతిభూషాయ భక్తానాం భీతిభంగ ప్రదాయనే నమో భవాయ భర్గాయ నమో రుద్రాయ మీఢుషే. దూర్జటి మహాకవి ఒక మాట అంటాడు. ఏ వేదంబు పఠించే లూత భుజగంబు ఏ శాస్త్రములు చూచే తానే విద్యాభ్యసనంబునర్చెక్కరి చెంచు ఏ మంత్రముహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యంలో చమత్కారం ఏమిటంటే, సృష్టి ఎలా జరిగిందో చెప్పడానికి వేదం పోలిక ఎత్తిస్తుందో తెలుసిన. యథా ఊర్ణనాభి సృజతే గృహ్యతే చ. సాలెపురుగుని తీసుకుంది అంటే సాలెపురుగు కంటే వేదము పాతదా, సాలెపురుగు పుట్టిన తర్వాత వేదం పుట్టిందా ఆలోచించుకోండి. మరి ఏమన్నా వేదమైనా చదువుకుందా అది? మరి అలా ఎలా చేస్తుందయ్యా అది? అదే మనకి ఆంగ్ల సాహిత్యంలో కూడా వాడెవడో రాబర్ట్ బ్రూస్ కాబోలు మహానుభావుడు యుద్ధానికి వెళ్ళి ఓడిపోతే సాలెపురుగును చూసి ప్రేరణ చెందాడు. అది కింద పడిపోతున్నాయి, వెళ్ళి 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 ద స్పైడర్ అండ్ ద కింగ్ అని దాంట్లో. అలాగా ఏ వేదంబు పఠించలూత పోని పాముందయ్యా. భుజగంపు ఏ శాస్త్రములు చూచే, దాని కళ్ళు చెవులు ఒకటే కదా, ఏ శాస్త్రాలు చూసినట్టావు? పడగలు బయటకు వచ్చి పుట్టలోంచి వచ్చేప్పుడు ఓసారిలా వచ్చి ఇలా ఇలా చూసి టక్కని వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళంగా బయట. మరి అలా భుజగంబు ఏ శాస్త్రములు చూచే తాను ఏ విద్యాభ్యసనంబోనర్చెక్కరి. ఏనుగేం చదువుకుందయ్యా? తానే విద్యాభ్యసనంబోనర్చెక్కరి చెంచు ఏ మంత్రం ఊహించే. చెంచువాళ్ళు బోయేవాళ్ళు అడుగుదాడల్ని బట్టి ఏ జంతువు ఎటుంది ఎంత దూరంలో ఉందో గుర్తుపడతారు. మరి ఏ మంత్రం ఊహించాడయ్యా? వీళ్ళ నలుగురికి మోక్షం ఇచ్చావా? శ్రీ కాళ హస్తి అదా చేత బోధావిర్భావ నిధానము చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. గమనించండి, అలాంటి వాడివి నువ్వు గనుకనే భూతిభూషాయ విభూతి కలిగించిన వాడివి, విభూతినే భూషలుగా కలిగిన వాడివి. భక్తానాం భీతి భంగప్రదాయచ భక్తులకి భీతి యొక్క భంగము కలిగించేవాడివి. భయం కలిగించి రక్షించేవాడడం కాదా ఆ సంగతి కాదు. భయం ఉంటే ఆ భయాన్ని తొలగించడమే తత్వం ఉంది, అది ప్రసాదించేవాడివి. ఇది గుణనిధి కదా, మరొకటి కదా, మరొకటి కదా, 25 మంది కథలు ఉన్నాయి పురాణాల్లో. భీతిభంగ ప్రదాయినే నమో భవాయ. ఎన్నిసార్లు ఆవిర్భవించావయ్యా? భవాయ భర్గాయ. భర్గ అంటే భాగ్యము కాంతి. భర్గాయ నమో రుద్రాయ మీఢుషే. అందరినీ కూడా ఆనందపెట్టేవాడా రుద్రుడా. నమో భవాయ చ రుద్రాయ చ అంటూ చమకంలో తైత్రీయ బ్రాహ్మణంలో వాటిల్లో కూడా వస్తుంది. భవ అంటే ప్రాణులకు కారణమైనవాడా, ప్రాణుల ఆవిర్భావానికి కారణమైనవాడా. భవంతి ప్రాణిన అస్మాత్. లింగ భేదాన్ని అనుసరించి మాత్రమే సృష్టి జరుగుతోంది. ఒకే లింగముతో ఉన్న వాటి నుంచి సృష్టి రావటం లేదు. పురుష స్త్రీ ఇది చెప్పడానికే అర్ధనారీశ్వరత్వంగా వచ్చాడు స్వామి. ఎప్పుడైతే కనుబొమల మధ్య నుంచి బ్రహ్మదేవుడి కనుబొమల మధ్య నుంచి కింద పడ్డాడో 2 రూపాలు కలిసి ఉన్నాయి, స్త్రైణము పౌరుషము. తద్వారానే సృష్టి జరుగుతుంది. గమనించండి ఎక్కడైనా కానీ. అందుకని అలాగా సకల ప్రాణులకి కూడా కారణమైన వాడివి కనుక భవ. భవతి సర్వత్ర సర్వదా అసౌ. ఆఖరికి మగనివుని నాట్యం చేస్తుంటే పురువిప్పి
ఆడనవనికి పురి ఉండదండి. అలా చేస్తున్నప్పుడు ఆడనవని దగ్గరికి వెళ్ళి మగనవని నాట్యం చేస్తున్నట్టయితే దాని కంటి వెంట నీటి చుక్క కారుతుంది, అది తాగి గర్భాన్ని ధరిస్తుంది. ఇంతకంటే విశేషం ఏం కావాలండి? కానీ నాట్యం చేసే ఆడవాళ్ళకి విడుదల ఏమిస్తారండి? నాట్య మయూరి. మయూరి నాట్యం చేయదు, మయూరమే నాట్యం చేస్తుంది. కోడి పుంజు అందంగా ఉంటుంది, కోడి పెట్ట నెత్తి మీద ఏం ఉండదు అక్కడ. మగ కోకిల పాడుతుంది, ఆడ కోకిలకి గొంతు ఉండదు. ఏమిటో ఆడవాళ్ళందరినీ కోరుతుంటే కోయిల గాన కోకిల అంటుంటారు. అలాగే పేర్లు పెట్టి రామాయణ కోకిల, తిరుప్పావై కోకిల, అదే కోకిల అంటే వాడి ధ్వని ఉండదు, చూడడం అలా తమాషా అంటారు. ఇంకా ఆడవాళ్ళంతా ఆలోచించుకోండి, మీకు ఇచ్చే బిరుదులో చాలా భాగం మొగాళ్ళ బిరుదులే ఇస్తున్నారు, ఆలోచించుకోండి మీరు. అంచేత భవతి సర్వత్రా సర్వదా అసౌ, ఈయన వల్లనే అన్నీ వస్తున్నాయి, ఈయనతోటే అన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి. సర్వం భావయతి, అంతా కూడా కలగజేస్తాడు, తయారు చేస్తాడు అందముగా. అంతేకాదు సర్వై భావ్యతే, అందరి చేత కూడా భావింపబడేవాడు. అందుకనే పరమశివుని కళ్యాణానికి సప్తర్షులు అరుంధతీదేవి వెళ్ళారు మాట్లాడడం కోసం సంబంధానికి. పెద్దవాళ్ళకి తెలుసుంటుంది, పూర్వకాలంలో పెళ్లి సంబంధం మాట్లాడడానికి 7 పురుషులు 1 స్త్రీ వెళ్ళాలని ధర్మ సూక్ష్మాల్లో ఉంది. ఇప్పుడంతా మానేశారు కూడా. మరి రాముడికి ఎలా జరిగిందండి? అదే ఉంది చమత్కారము. మగపిల్లాడి కోసమైతే 4 గోత్రాల వాళ్ళు వెళ్ళాలి మగాళ్ళని ఉంది. విశ్వామిత్రుడిలో 4 గోత్రాలు ఉన్నాయి. అది సరదాగా రామాయణం తీరుబడిగా చదువుకోండి, బోధపడుతుంది. అది సంగతి పక్కనట్టే పెట్టండి. సర్వై భావ్యతే భవతి అస్మిన్ సర్వం, ఇతని యందే అంతా ఉంటాయి, అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి. అది విశేషము. అంటే అష్టమూర్తుల లోపల జలాధిష్టాన దైవమే ఈయన భవడు అని చెప్పే చోట. రుద్ర ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ భావం మళ్ళీ చెప్పుకుందాం. రోదన హేతుభూతం దుఃఖం ద్రావయతి, దేవతంతా రోదన చేస్తున్నారు, క్షీరసాగరంలో కాలకోట వస్తే దాన్ని తొలగించాడు మహానుభావుడు, అది విశేషం. అలాగా అంటే రోదన హేతుభూతం దుఃఖం ద్రావయతి. భర్గ తేజస్సు కలిగినవాడు, తేజస్సు కలిగిన అగ్ని సూర్యుడు లోపల ఉన్నాడు కనుకనే తత్సవితు వరేణ్యం భర్గ దేవస్య ధీమహి తన్నో ఆయన తన్నో ధియో యోన ప్రచోదయాత్. అతడు అలాంటి దేవతలంతా దిగి రావాలంటే తేజస్సు కలిగిన అగ్ని వల్లనే. అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అగ్ని, అగ్నిం దూతం వృణీవయే అంతే తప్పించి అబ్బిగా తప్ప భక్తి ఏదో అడ్వర్టైజ్మెంట్స్ కూడా వాడుకున్నారు. అది మంచి, దానికి కూడా అగ్ని ఉండాలి కదా. ఇది విశేషం అనమాట. దేవతలంతా వస్తారు, దర్భల మీద కూర్చుంటారు, రక్షణ కలిగిస్తారు. అందుకని అలాంటి వాడు భర్గ. తరువాత మీఢుష, అపరిమితంగా ఆనందాన్ని ప్రసాదించేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు, అనుగ్రహ వర్షం ద్వారా రక్షించేవాడు. అందుకని మనం బోళా శంకరుడు అన్నాం. బోలా అది హిందీ పదం అది. అలాగే మనం చేసుకుని ఏం చేస్తాం మరి? ఆసుతోష, వెంటనే ఆనందపడతాడు. అదే మనకి కన్నప్ప గురించి చెప్తారు శివానందలో, మార్గావర్తిత పాసుగా వసువతే అంగస్య కూర్చాయితే, ఇలాగ ఆనందపడిపోతావయ్యా నువ్వు అని అంటాడు శంకరులు. అలాంటివాడు. నారాయణోపనిషత్తు చెప్తుంది, కద్రుద్రాయ ప్రచేతసే, కత్ చ అసౌ రుద్ర. అంటే కత్ అంటే ప్రశస్తుడైన వాడయ్యా ఈయన. మీడుష్టమాయ, ఈయన మీడుష్టమాయ అంటే చాలా కామప్రదుడు, స్తుతియోగ్యుడు. నిజానికి అక్కడ తవ్యసే అన్నారు. తవ్యసే పాదం కాదు, అక్కడ స్తవ్యసే ఉండాలి. కానీ వ్యాకరణంలో, సంస్కృత వ్యాకరణంలో నియమం ప్రకారము అక్కడ స్తవ్యసే ఉంటే సకారము నిశ్శబ్దమైపోతుంది. మా సెక్రటరీ మాట్లాడతాడండి అనాలి. తెలుగు వాళ్ళు గోదావరి జిల్లాలో మా సెక్రటరీ మాట్లాడండి అంటాడు వాడు. అక్షరాలు మారిపోయాయి. ఇదే పద్ధతుల వల్ల కొన్ని అక్షరాలు సైలెంట్ అయిపోతుంటాయి. అది విశేషం అనమాట. కృష్ణ శబ్దం ఉంది. దక్షిణాది వాళ్ళు ఏమన్నా కిట్టప్ అంటారు. టకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఉత్తరాది వాళ్ళు ఏమో కిషన్ అంటారు, నుండి బీకేసి. కాదు, కృ ష ట ణ
టకారం సైలెంట్ అయింది. అందుకు కృష్ణ అని పలుకుతాం మనమంతా. అది విశేషం. మళ్ళీ పెద్ద గొడవ అది. పద్మపురాణం చూడండి. అంచేత అలాగా ఆయన తవ్యసే అంటే స్తవ్యసే అని చెప్పడానికి భూతిభూషాయ విశేషేణ భవతి. ఇది విభూతి అంటే మంటలేని నిప్పు. మంట లేకుండా నిప్పు ఉందనుకోండి, అదేమిటి చాలా విచిత్రమే. దానివల్లే అగ్నిదేవుడు వస్తాడు, గుర్తుపట్టచ్చును. అందుకని అది విభూతి. భక్తానాం భీతిభంగ ప్రదాయచ. దీన్ని కూడా మా ఆత్రేయ గారు కాబోలు రాశారు. ఓ చోట నెనరల్ల అనలాన సముద్రాల వారు రాశారు. నెనరల్ల అనలాన నీరైన నాడు నెమ్మది మనకింక కనరాదు. నెనరు అంటే ప్రేమ, అనలం అంటే నిప్పు, నీరు అన్నట్టయితే నీళ్లు. ప్రేమ ఇంకా ఉంది కదా అంటే అక్కడ నిప్పు ఆరిపోయినా కానీ పైన కమ్మినట్టుగా ఉందని చెప్పాలి. మరి నీరంటున్నారు ఏమిటండి? అక్కడ నీరంటే మీరు అనుకునే నీరు కాదు, రుకారం కాదు, అక్కడ బండిరా రాశారు. అక్కడ నెనరు ఎల్ల, అనలం అంటే నిప్పు. నిప్పులో ఉండే బూడిదలా ఉంది, వేడి తెలుస్తోంది తప్ప పొగలేదు, ఎక్కడ నిశ్శబ్దంగా ఉంది. ఇలా ప్రయోగాలు ఆడేవారు మన వాళ్ళు. ఒకప్పుడు సినిమా పాటల్లో కూడా చమత్కారంగా అందంగా ప్రయోగించేవారు వాళ్ళు. మనకు ఓపికలు లేవు. భీతిభంగప్రదాయ భక్తానాం భీతిభంగప్రదాయ చ భూతిభూషాయ అలాంటి వాడివి. అంచేత స్వామి సహస్రాంగాయ వేలాదిగా అంగములు కలిగిన వాడ అంటే జీవుల వేల వేల అంగముల లోపల నీ శక్తే ఉంటుంది. సాంబాయ అమ్మవారితో కలిసి ఉంటావు స్వామి నువ్వు. సహస్రాధీశ అంటే ఇంద్రునికి మారు రూపంగా ఉంటావు నువ్వు. అలాగా తే నమః. సహస్రబాహవే 1000 చేతులు. మ్యాథమెటిక్స్లో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని ఉంది. అంటే ప్రస్తారాలు సంయోగాలు. విష్ణుమూర్తికి 4 చేతులు, ఆయుధాల్లో 4 ఎన్నుకున్నాడు. ఇది సంయోగం. 4 చేతులు, 4 ఆయుధాలు. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క చేతిలో ఉండగా రూపాలు మారుతుంటాయి, చోట్లు మారుతుంటాయి. అలాగ 4 వస్తువులు 4 చోట్లకి మారితే 24 రకాల స్ట్రక్చర్లు వస్తాయి. ఆ 24 అచ్యుత మాధవ కేశవ ఇత్యాది 24 నామములు. రూపమండన ప్రకాశం అని చెప్పి మనకి ఆగమశాస్త్రంలో ఉంటుంది. పరమశివుల వారికి 10 చేతులు ఉన్నాయి. పంచమూర్తి కదా అయినా 10 చేతులు. ఆయుధాలు ఉన్నాయి. అవి మార్చుకుంటూ వెళ్తే పేర్లు ఎన్ని వస్తాయో తెలుసా అండి? 1, 2, 3, 4 లెక్కబెట్టి 10 దాకా అంకెలేసి మొత్తం గుణకారం చేయండి. ఇందాక 4 వస్తువులకి ఏం చేసాం? 1 × 2 × 3 × 4 24 వచ్చాయి. ఇక్కడ 1 × 2 × 3 లెక్కల మాస్టర్ బుద్ధి పంచుకున్నారు కాదు అనకండి నన్ను. ఇది గ్రంథాల్లో ఉన్నదే చెప్తున్నాను. అది అన్ని పేర్లు. అందుకని చెప్పి సహస్రాధీశతే నమః, సహస్రబాహవే తుభ్యం, సహస్రాక్షాయ మీడుషే. అది అంటే నమ్మకంలో మంత్రం ఉంది చూడండి. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అధో ఏ అస్య సత్వానో అహంతేభ్యో అకరన్నమః. సాంబాయ అంబతో కలిసి రావయ్య. అక్కడుంది ఏషతే రుద్రభాగ స్వస్ర అంబికయా సహ జుషస్వ. పరమశివ మేము అందిస్తున్నాం, తీసుకోవయ్యా. స్వస్ర అంబికయా సహ చెల్లెలైన పార్వతితో కలిసేవి. ఇది ఎక్కడ కూడా వయ్యా బాబు కాదు. స్వస అంటే అర్థం ఏమిటంటే చెల్లెలు అని అర్థం ఉంది. చెల్లెలు వంటి ప్రేమ కలిగినది ఆవిడ అంటే మాకు చెల్లెలు వంటిది. నీ పక్కన ఉన్నప్పటికీ ప్రేమ కలిగింది. నిజంగా పుట్టింటి వాళ్ళు వస్తుంటే చూడండి, ఆడపిల్ల అంత ఉత్సాహంగా చేస్తాండి. అది అత్తింటి వారు వస్తుంటే రానివ్వండి ఆర్డర్ చేద్దాం స్విగ్గీకి సరిపోతుంది అంటారు వాళ్ళు. అలా ఇలాగట పాపం ప్రేమ. అందుకని స్వస్ర అంబికయా సహ జుషస్వ తం సాంబాయ. అందుకనే దయచేసి అమ్మవారిని ఆరాధన చేస్తున్నప్పుడు అయ్యవారిని కలపండి. అయ్యవారిని ఆరాధన చేస్తుంటే రుద్ర శబ్దంతో చేస్తున్నప్పుడు అమ్మవారి స్తోత్రం కూడా కలిపి చదవండి. తర్వాత విష్ణువు చేసేటప్పుడు లక్ష్మీ స్తోత్రం చేస్తున్నప్పుడు విష్ణువుని. ఇది నియమము. సరస్వతితో పాటు వాక్పతితో పాటు సరస్వతిని. ఇది నియమం బాబు ఎప్పుడు కూడాను. యజ్ఞాల్లో కూడా దేవతలారా రండి అంటూ మీ భార్యలతో కలిసి రండి. ఋగ్వేదంలో కనీసం 15 మంత్రాలు ఉన్నాయి ఇక్కడ.
అందుకని సాంబాయ సహస్ర అధీశ, వేలాది మందికి పాలకుడు అంటే క్షీరసాగర మధురాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. సహస్రబాహవే, 1000 బాహులు కాదండి, వేలాది బాహులు. అన్నమయ్య కీర్తనల మీద ప్రోగ్రాం పెడుతుంటే ఓ మహానుభావుడు అన్నమాచార్యుల వారు తప్పు రాశారండి, వేమారు పలుమారు అంటూ రాశారు ఆయన. ఆ పదాలు ఎందుకంటే వేస్ట్ కదా, వేమారంటే సరిపోయింది కదా అన్నారు. బాబు, వేమారు పలుమారంటే, వేమారంటే లెక్క పెట్టడానికి వీలు 1000 సార్లు, పలుమారంటే లెక్కకి అందరివి, అది చెప్పడం కోసం. ఇది శతంచ సహస్రాణి బహూని అంటూ వేదమంత్రాల్లో ఉన్నాయి. నువ్వు నీ తెలుసున్న తెలుగు అనుకుని అన్నమైన కరెక్ట్ చేద్దామని కూర్చుంటే ఎలాగా? నమస్కారం. నీ వాణి గొప్పదే కావచ్చు, చిలుకవాణి కావచ్చును కాక, జాగ్రత్త. సహస్రాధీశ సహస్రబాహవే, బాహు అంటే సర్వాంగములకి ఉపలక్షణమది, అది బాహులన్నా అంతే. కానీ సహస్రబాహు అంటే ఎన్నో అంగములు కలిగినవాడా. నీలగ్రీవ మీడుష, నల్లని గ్రీవము కలిగినవాడా, బంగారు రంగు గ్రీవము కలిగినవాడా. అంతేకాదు మీడుష, అభిమత ఫలప్రదాతవయ్యా నువ్వు. సహస్రాక్ష అంటే దీన్ని ఇంకో అర్థం ఉంటుంది. ఏమిటది? 1000 కన్నులతో వేలాది మంది కర్మలన్నింటి కూడా జాగ్రత్తగా చూచేవాడివి నువ్వు. అలాంటి వాడివి. అహంతేభ్యో, నీకని నేను శ్రద్ధగా చేస్తున్నాను కాదు. అహంతేభ్య అంటే ఏమిటి? మేమంతా కూడా అహంకారంతో చెలరేగిపోతున్నటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళం. సహస్రవాహవే తుభ్యం సహస్రాక్షాయ మీడుషే. అదే అందుకని మంత్రం కూడా చెప్పింది ఏమిటి? నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అధో ఏ అస్య సత్వానో అహంతేభ్యో అకరవన్నమః. మీడుష అంటే చెప్పుకున్నాం కదా, అఖండమైన సంపదలన్నీ ఇచ్చేవాడు. మీఢుష మీళ్ళుష రెండిటికీ అర్థం ఒకటే. అంటే ఎవ్వడు ఊహించనంతటి గొప్ప గొప్ప సంపదలన్నీ ఇచ్చేవాడు. అది పద్ధతి అన్నమాట. అంటే మనం శివ శివ అనేవాళ్ళు ఒకప్పుడు, రామరామ అంటారు. ఇవన్నీ కూడా ఆ శబ్దం పలుకుడంతో పని అయిపోతుంది వాళ్ళకి. కార్తీక పురాణంలో, పద్మస్కాంద పురాణాల్లో ఎన్ని కథలున్నాయో ఇలాంటి వాటికి సంబంధించి. తరువాతి శ్లోకం చూడండి. సుకపోలాయ సులలాటాయ సుభ్రువే సుదేహాయ నమస్తుభ్యం సుమృడీకాయ మీఢుషే. స్వామి, అంగ ప్రత్యంగములని స్వామిని ఆరాధన చేస్తున్నాం. ఏమిటంటే క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయ. ఒక కన్నుల సౌందర్యము, ముఖ సౌందర్యము, పెదవుల సౌందర్యం, ఇది కాదు. ఇది అంగ ప్రత్యంగములలో ఉండే సౌందర్యం ఆకర్షిస్తుంది. సుందరకాండలో రాముణ్ణికి ఎలా తెలుసు చూసావా అని అడిగింది. అక్కడ రామచంద్ర స్వామిని అంగాంగవర్ణన చేశాడు. అది సాముద్రిక లక్షణంతో చెప్తాడు. ఒకప్పుడు గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు 60-70లో ఆ చాప్టర్లో ఆ శ్లోకాలు ఎత్తివేశారు. తర్వాత పెద్దలు చెప్పారు, బాబాది అశ్లీలం కాదయ్యా, సాముద్రిక శాస్త్రరీత్యా రాముని వర్ణనది అంటే. తరువాత దాంట్లో మళ్ళీ చెక్ చేసుకున్నారు. 75 తర్వాత మళ్ళీ అది ప్రింట్ అవ్వడం జరిగింది. ఒక్కోసారి ఉంటూ ఉంటాయి ఇవి. ఈ వర్ణనంత ఆడవాళ్ళ వర్ణన ఉంటుంది. అది కూడా కేవలం శృంగార వర్ణన మాత్రం కాదండి, సాముద్రిక లక్షణము. ఏదో నడుము సన్నంగా ఉంది, నాభిలోతుగా ఉంది, ఇవన్నీ దేనికండి? శృంగారానికి కాదు. నడుము సన్నం అంటే ఆధునిక పరిభాషలో, డాక్టర్ల పరిభాషలో పెల్విక్ యాంగిల్ పర్ఫెక్ట్గా ఉంది అంటే సిజేరియన్ ఆపరేషన్ అవసరం లేకుండా చక్కటి సంతానాన్ని కంటుంది, అర్థం అది. అలాంటివి ఉన్నాయి ఇక్కడ. అదే నాభి, నత నాభిన్, ఏమిటవి? ఒక శృంగారం మాత్రం కాదు. అంచేతనే మనకి శ్లోకాల్లో కూడా కమలాకు జతూచుక కుంకుమతో, అది శృంగారం కోసం కానే కాదు మహాప్రభు, సాముద్రిక లక్షణములవి. అది గమనించండి కాస్త. ఇక్కడ అదే పద్ధతిలో సుకపోలాయ అంటే, కపోల అంటే అర్థం ఏమిటంటే అక్కడ సోమాయ అంటూ కపోల శబ్దంతో ప్రోలు రక్షించే అమ్మవారు సక్కపోలాయ అంటే సుకపోలాయ, అమ్మవారితో కూడినవాడ. దీనికి కొంచెం వివరణ చాలా లోతుగా వెళ్ళాలి. సులలాటాయ
మంచి లలాటము. శుభ్రు మంచి కనుబొమలు. శుభ్రువే సుదేహాయ దేహం కూడా చాలా అందమైనది. నమస్తుభ్యం సుమృడీకాయ మీఢుషే భక్షణ సమయే కంపత ఇది కపోల. కపోలం అంటే చెక్కిళ్ళు. భుజించేటప్పుడు ఈ చెక్కిళ్ళు కదులుతుంటాయి. అంటే మనం భోజనం చేసే విధానంలో అందుకని చూడండి, టేబుల్ మేనర్స్ అన్నప్పుడు ఎలా తినాలో చెప్తారు. తల్లులు కూడా బిడ్డలు తింటున్నప్పుడు వాళ్ళకి రుచి బాగుందా లేదా ఎలా గుర్తుపడతారు? వాళ్ళు నవిలే విధానం, పెదవుల నుంచి వచ్చే ధ్వని కానీ ఈ చెక్కిళ్ళు కదలికని బట్టి వాళ్ళు శ్రద్ధగా తింటున్నారా లేదా, మింగేస్తున్నారా, ఏం చేస్తున్నారు గుర్తుపడతారు వాళ్ళు. అది అంటే భక్షణ సమయే కంపత ఇది కపోల. అంటే సాముద్రిక శాస్త్రం ప్రకారము ఆహార నియతి ఆరోగ్యాన్ని సూచించేది చెక్కిళ్ళు. అందుకనే చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళు దగ్గర తీసుకుంటూ బుగ్గ ఇలా అనేవారు. ఎందుకని ఏ అవసరం ఉందండి? అలాగే భుజం పట్టుకునేవారు. కానీ ప్రతి దానికి అర్థం ఉంది అక్కడ. అంచేత లలాటాయ లలంత చలంత అటంతి అలకా అత్ర ఇది లలాట. ముంగుర్లు ఉంటాయి చూసారా, జుట్టు వెనక్కి దువ్వినా కూడా ముందుకు పడుతుంటాయి. ఆ ముంగుర్లు కదులుతూ అందాన్ని కలిగిస్తాయి కనుక సౌందర్యానికి పరిపూర్ణమైన గుర్తైనటువంటి మానసిక శారీరక శుభ్రతకి గుర్తైనటువంటి ఆ ముంగురులు ముందుకురులు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్యూటీ పార్లర్కి వెళ్ళి పరిగెట్టి ముందుకు లాక్కుని కట్ చేసుకుంటున్నారు. పాపం కాదు, నీకు స్వభావ సిద్ధంగా ఉన్నట్టయితే జుట్టు వెనక్కి దువ్వినా కొంత భాగం నీకు తెలియకుండానే ఎంత గట్టిగా రిబ్బన్ లాంటిది వేసి కట్టినా కూడా ముందు పడుతుంది. అందుకని అలకలల్లలాడగ కానీ రాణుముని ఎటు పొంగెను అంటారు త్యాగరాజస్వామి. అది అలకలు అన్నమాట, ముందు పడతాయి. అది అంటే సులలాట, అందుకని లలాటము. అందుకనే పెళ్లి కూతురు కూడా వచ్చి చూడమ్మా పెళ్లి కొడుకు చూడు అనగానే అమ్మాయి ఏం చేస్తుంది? ఒక్కసారి ఇలా తోస్తుంది. అక్కడ తెలుస్తుంది వాళ్ళకి. అది శృంగార ప్రక్రియగా ఉపయోగిస్తుంది మరో దానికోసం. ఇప్పుడేమిటి, మన వీళ్ళు ఉంటారు టీవీలో యాంకర్లు, అవి ఇలా అనుకోవడం, ఒకసారి ఇలా అనుకోవడం. బాబు ఏం చేయం కర్మ, ఇలా అంటూ ఉన్నాయి. సులలాట అలకలు సౌందర్యానికి, సంపూర్ణమైన మానసిక శారీరక శుభ్రతకి ఆరోగ్యానికి సంకేతం. శుభ్రు కనులకి పైభాగంలో ఉండేవి. ఆ కనులకి పైభాగంలో ఉండేవి నీ కళ్ళల్లో భావాన్ని కనుబొమలు తెలియజేస్తాయి. అందుకని భావనలని ప్రతిబింబించేవి. అర్థమైందనుకోండి, ఆటోమేటిక్గా కనుబొమలు ఇలా సాగుతాయి ప్రశాంతంగా. కోపం వచ్చిందనుకోండి, ఎంత కళ్ళల్లో దాచుకున్న ప్రయత్నించినా కనుబొమలు పైకి లేస్తాయి. పైకి లేవడంలో కూడా ఆశ్చర్యమైతే ఒకలాగా, భయమైతే ఒకలాగా, అసహ్యమైతే ఒకలాగా కనుబొమలు. ఇది కూడా నాటకాల్లో కానీ నాట్యంలో కానీ వాళ్ళు నేర్పుతారు. దానికోసం ప్రత్యేకించి కనుబొమలకి చక్కగా దిద్దుకుంటుంటారు బాబు జాగ్రత్తగా వాళ్ళు. ఇది వచ్చింది గొడవ. అంచేత దాన్నే ఒక కవిగారు అన్నారు, భూమధ్యరేఖ దగ్గర కన్నా ఆడవాళ్ళ భూ మధ్యరేఖ దగ్గర వేడి ఎక్కువ అన్నాడు. అంటే వాళ్ళ భావాలు చెప్పడం కోసం కూడా ఇవన్నీ కూడా వీరమిత్రోదయం గ్రంథంలో దొరుకుతాయి. ఇలాంటివన్నీ కూడాను అలాంటిది. అంతేకాదు దేహ అన్నాదుల చేత విస్తరించేది సుదేహాయ. అతడు శుభ్రంగా పస్తుంటాడు మహానుభావుడు, ఏం తింటాడండి, కానీ ఎంత నాజుగ్గా ఉంటాడు స్వామి. సుదేహాయ మృడయాతి, ఆయన సుమృడీకాయ. మృడీకం అంటే మృడ అంటే ఆనందం కలిగించేవాడు. సుమృడీకాయ మీఢుష అంటే అంభీషయతి అభీష్టం అని చెప్పి భగవంతుణ్ణి భయపెట్టేదే మన కోరిక, దాని పేరు అభీష్టం అంటారు. ఈయన మీఢుష అంటే అలాంటి చక్కటి భావములన్నిటినీ కూడా తీసుకుని మనకన్ని కోరికలు నెరవేర్చే మహానుభావుడు ఆయన. సుమృడీకాయ మీఢుషే అలాంటి స్వామి. దీనికోసమనే ఒక చక్కటి ఋగ్వేద మంత్రం కూడా చెప్పుకుని అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. ఇంకో విశేషాన్ని ప్రస్తుతానికి ఇక్కడికి ఆపుకుందాం. స్వస్తి.